ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసుల చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తోడుదెబ్బ ఆధ్వర్యంలో ఇల్లందు తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొగ్గెల రామస్వామి మాట్లాడుతూ ఇల్లందు మండలంలో భూ సమస్యలపై జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లగా స్థానిక అధికారులను ఆదేశించినప్పటికీ స్థానిక అధికారులు స్పందించడం లేదన్నారు. సుభాష్ నగర్, సుదిమల్ల, బాలాజీ నగర్, విజయలక్ష్మి నగర్ ప్రాంతాల్లో ఆదివాసీలు భూ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు దీక్షలను కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో పొడుగు రాంబాబు, బిజ్జా కనకరాజు, పూనం అనసూయ, పోషం నరసింహారావు, కల్తీ మల్లయ్య, కుంజా కిరణ్, కల్తీ వినోద్ తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి ఆదివాసీల ఐక్యత సాధిస్తాం 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 జడ్జిమెంట్ ఆర్డర్ కాపీల ద్వారా సాధిస్తాం సాధిస్తాం. జై ఆదివాసీ. జై ఆదివాసీ. నా పేరు తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన గారి గొగ్గెల రామస్వామికి సంబంధించింది. ఎందుకంటే ల్యాండ్ సమస్యలు 8 మంది జడ్జిమెంట్ వచ్చినా కూడా ఇంతవరకు పంచనామా చేసి స్వాధీనం చేయలేదు ఇల్లందు తహసీల్దార్ గారు. మరియు తర్వాత 10వ నెల 2025లో 27 తారీఖు రోజు కలెక్టరేట్ ముందు కూడా 10 days కూర్చోవడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఇమ్మీడియట్గా తహసీల్దార్కి రిపోర్ట్ పంపిస్తా, పంచనామా చేసి చెప్పుకుంటే నేను ఏం చేయాలో చేస్తానని కూడా కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఎన్నికల కోడ్ దృష్టిలో పెట్టుకొని కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ దృష్టిలో పెట్టుకొని కొన్ని ఇల్లు ఈ ప్లాట్లు కూడా చేసుకొని అమ్మకాలు జరిగినాయి. తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ద్వారా కూడా ఎన్నికల కోడ్ ద్వారా కూడా అట్లా కూడా అక్రమాలు కొన్ని జరిగినాయి. ఆ విధంగా జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే సంబంధిత తహసీల్దార్ ముందు ఈ రోజు నుంచి వెళ్ళి సోమవారం నుండి ప్రోగ్రాం చేద్దామన్నట్టు నిర్ణయం తీసుకున్నాం. పూణె సూరయ్య ల్యాండు 25 సంవత్సరాల జడ్జిమెంట్ ఆర్డర్ ప్రకారం బట్టి కూడా అసైన్మెంట్ ల్యాండు దాన్ని పంచనామా చేయకుండా పెండింగ్లో ఉన్నది. 4 ఎకరాల దొడ్డిదాన్న కూడా 4 పార్టీల కన్సల్టర్లు కూడా ఇల్లు నిర్మాణం జరిగినాయి. మరియు గొగ్గెల ఆదిలక్ష్మికి సంబంధించి కూడా జడ్జిమెంటు జనవరి 2020లో ఆర్డర్ వచ్చినా కూడా దాన్ని కూడా పంచనామా చేసి ఇల్లందు తహసీల్దార్ గారు పంచనామా చేసి ఒప్పజెప్పలేదు. ఎందుకంటే దొడ్డిదాన్న ఉన్నారు. దాని సంబంధంగా నా ల్యాండ్ విషయాల్లో కూడా 5 పార్టీ కన్సల్ట్ జరుగుతుంది. మరియు పోడు సంబంధంలో కూడా ల్యాండ్ సమస్యలు, రైతు డబ్బులు అవి వచ్చినా కూడా భూమి వాళ్ళ దగ్గర లేదు. కొన్ని నాన్ ట్రైబల్ కూడా అక్రమాలు ఉన్నా కూడా ఎల్టీఆర్ చేసే బాధ్యత తహసీల్దార్ గారు, ఆర్డీ గారిది అన్నట్టు. కానీ ఇంతవరకు పరిష్కారం దొడ్డిదారులు ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే ఓటు భూమి ల్యాండ్ అయినా కూడా కులంగా బహిష్కరించి 3 లక్షల రూపాయలు తప్పు కట్టుకోవాలని కూడా అట్లా బహిష్కరించి నిలివేసి కులంగా 2-3 సంవత్సరాల దూరంగా ఉండడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే జడ్జిమెంట్ వచ్చిన ల్యాండ్ సమస్యలు కూడా దొడ్డిదాన్ని నడుతుందంటూ 2 లక్షల అసైన్మెంట్ ల్యాండు అది సిగరేళ్ళల్లో వెళ్తుంది. ఆ ల్యాండ్ విషయాల్లో కూడా పంచనామా చేసి ఒప్పజెప్పకుండా దొడ్డిదాన్ని అన్నట్టు అసైన్మెంట్ ల్యాండు రైతుల డబ్బులు కూడా వస్తున్నాయి. దాని సంబంధంగా దొడ్డిదారిని పెట్టడం జరిగింది. తర్వాత కల్తీ మల్లయ్య ఎకరం 3 ఎకరాలు జడ్జిమెంట్ వచ్చినా కూడా ఎకరం ల్యాండు ఆటల్ గ్రౌండ్ కన్నట్టు అక్రమంగా జరిగింది. ఆ విధంగా చూసినట్టయితే చాలా సమస్యలు ఇల్లందు మండలంలో జరుగుతున్నాయి. సంబంధించిన ఏదైనా పరిష్కారం అయ్యేంత వరకు ఇక్కడ టెంట్ కింద కూర్చుని తెలియజేస్తున్నాం. మరి వాళ్ళందరూ కూడా అది ఇమ్మీడియట్గా పరిష్కారం మార్గం అన్నట్టు రేంజరు పొడుమూరు రేంజర్ను ఇల్లందు తహసీల్దారు జాయింట్గా సర్వే చేసి ఒప్పజెప్పే బాధిస్తే తహసీల్దారు రేంజర్ది అన్నారు. మరియు తన జడ్జిమెంట్ ఆర్డర్ ప్రకారం బట్టి కూడా అది పంచనామా చేసి ఒప్పజెప్పే బాధ్యత అన్నట్టు తహసీల్దార్ గారిది అన్నట్టు. ఆర్డీ గారు, కలెక్టర్ కూడా ఇమ్మీడియట్గా క్లియరెన్స్ చేయమని కూడా ఆర్డర్ల ప్రకారం బట్టి ఇచ్చినా కూడా పరిష్కారం లేదు. నాకిని కూడా సంబంధించి కూడా ఒక ఐటీడీపీఓ దగ్గర నుంచి కూడా ఆర్డర్ వచ్చినా కూడా అది కూడా పంచనామా చేసి శోధనపరుచుకుంటా అది కూడా పెండింగ్లో ఉంది. ఇవన్నీ చూస్తే రాజకీయ ఎత్తుకోవడంతో నడుస్తుంది. పార్టీ పరంగా మేము ఎవరిని గౌరవించము. ఆదివాసీలు ఎన్ని సంఘాలు ఉన్నా కూడా వాళ్ళందరూ వచ్చినా కూడా మేము గౌరవిస్తాం. ఈ విధంగా జరుగుతుంది. జై ఆదివాసీ. ఇల్లందు మండలంలో ఉన్నటువంటి షెడ్యూల్ ప్రాంతంలో 170 యాక్ట్ని పూర్తిగా తుంగలో తొక్కుతున్నటువంటి పరిస్థితి రెవెన్యూ అధికారుల కనబడుతూనే ఉంది. ఎల్టీఆర్ల పైన కేసులు వేస్తే వాటి మీద జడ్జిమెంట్ కాపీలు ఇచ్చినప్పటికీ వచ్చేసి 8 months అవుతున్నా కూడా
వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా మన ఎంఆర్ఓ గారు వేరే రాజకీయ నాయకుల మాటలతోటి పట్టుకొని వాటిని మీద పరిష్కరించుకోకుండా ఇది చేస్తున్నాడు. వీటి పట్ల వెంటనే స్పందించి తక్షణమే వాటిని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం.